ఓ పరశురామ, రసాతలంలో అగ్ని తాకి పడుకొని ఉన్న నీళ్లు అగ్ని తేజస్సుతో వేడెక్కాయి. అవి పర్వతం మీద నుండి జారిపడే శలయేళ్ల రూపంలో తమ వేడిని విడుస్తూ ఉంటాయి. ఇక అగ్నిదేవుడు తన వద్దకు వచ్చిన దేవతలను చూసి బాధపడ్డాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారని నేను ఎత్తుకుంటూ, ఎందుకు ఎన్ని తిప్పలు పెట్టారు నాకు అని అడిగాడు. అప్పుడు దేవతలు, మహర్షులు అందరూ ఇలా అన్నారు, ఓ దేవా, నువ్వు ఒక పని చేయాలి, దాన్ని నువ్వు ఒక్కడివే చేయగలవు అన్నారు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు, ఓ దేవతలారా, దేవకార్యం చాలా మంచిది కనుక మీ పని ఏమిటో చెప్పండి, తప్పకుండా చేస్తాను, ఆలోచించకుండా ఆజ్ఞాపించండి అన్నాడు. పాపం ఎత్తుకొని వచ్చారు ఎక్కడి నుంచో. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, ఓ అగ్నిదేవ, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలలో తారకాసుడు బాగా పొగరెక్కిపోయాడు. అమిత బలవంతుడై అందరినీ బాధిస్తున్నాడు కనుక అతడిని చంపాలి. ఓ దేవా, ఈ దేవగణాలను, ప్రజాపతి గణాలను, ఋషి గణాలను రక్షించాలి కనుక నువ్వు తేజస్వి వీరుడైన ఒక పుత్రుణ్ణి పొందు. అతడు మాకు తారకుడి వల్ల కలిగే భయాన్ని పోగొడతాడు. పార్వతీదేవి చేత మేము శపించబడ్డాం, అందుచేత మాకు మీ రేతస్సు తప్ప మరో గతి లేదు, నీ రేతస్సు మాత్రమే కనుక ఓ ప్రభు మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. అగ్నిదేవుడు సంతోషంగా అంగీకరించి అలాగే అని ఒప్పుకున్నాడు. తర్వాత అగ్నిదేవుడు గంగానది దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అగ్ని తనలోని శివ తేజస్సును గంగాదేవిలోకి ప్రవేశపెట్టాడు. గంగ గర్భాన్ని ధరించింది. ఆ గర్భం గంగ కడుపులో వృద్ధి చెందింది. గంగ మాత్రం శివుడి తేజస్సును భరించలేకపోయింది. ఆమె మనస్సు కలత చెందింది. ఇక ఆ తేజస్సును సహించలేని పరిస్థితికి వచ్చింది. ఇంతలో కడుపుతో ఉన్నటువంటి గంగాదేవి వద్దకు ఒక రాక్షసుడు వచ్చి పెద్దగా అతి భీకరంగా అరిచాడు. హఠాత్తుగా పుట్టిన ఆ భీకర నాదాన్ని విని గంగకు ఎంతో భయం కలిగింది. కళ్ళు తిరిగాయి, కన్నీరు కారుస్తుంది, చైతన్యాన్ని కోల్పోతుంది. గర్భాన్ని తనను కూడా భరించలేకపోయింది. శివ తేజస్సు శరీరమంతా వ్యాపించింది. దాంతో ఆమెకు వణుకు కూడా పుట్టింది. ఇలా బాధపడుతున్న గంగ అగ్నిదేవుడితో ఇలా అంది, స్వామి, నేను ఈ గర్భభారాన్ని ధరించలేకపోతున్నాను. నాకు మూర్ఛ వస్తుంది. నేను ఇంతకు ముందులాగా ఆరోగ్యంగా లేను. నాకు కంగారుగా ఉంది. నేను చైతన్యాన్ని కోల్పోతున్నాను కనుక ఈ గర్భాన్ని నేను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నేను ఈ పని ఎంతో బాధతో చేస్తున్నాను, కానీ ఇష్టంతో చేయటం లేదు. ఓ అగ్నిదేవ, నిజంగా ఈ తేజస్సుతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. దేవతలకు కలిగిన ఆపదను తొలగించటానికి మాత్రమే అంగీకరించాను కానీ, ఓ అగ్నిదేవ, ఈ పనిలో నా తప్పు లేదు, నాదేం తప్పేం లేదు కనుక గుణం ఉన్నా లేదా దోషం ఉన్నా, ధర్మమైన అధర్మమైన అదంతా నీదే బాధ్యత అంది. అగ్నిదేవుడు ఆ మాటలు విని ఆమెతో ఇలా అన్నాడు, ఓ గంగా, ఈ గర్భం నా తేజస్సుతో కూడింది. ఇది మహా గుణాలతో కూడిన ఫలితాన్ని ఇస్తుంది కనుక దీనిని భరించు. నీకు ఈ భూమిని అంతటినీ కూడా భరించగల శక్తి ఉంది కనుక ఈ గర్భాన్ని ధరించడం నీకు పెద్ద కష్టం కాదన్నాడు. అయినా గంగ వినలేదు. అగ్ని వారిస్తున్నాడు, దేవతలు వారిస్తున్నారు. అయినా గంగాదేవి ఆ గర్భాన్ని మేరు పర్వతం పైన విడిచిపెట్టింది. గంగాదేవి ఆ గర్భాన్ని భరించగలదు, కానీ రుద్ర తేజస్సు వృద్ధి చెందింది. అందువల్ల దానిని భరించటానికి ఆమెకు శక్తి చాలలేదు. అందుకే గర్భాన్ని ధరించలేకపోయింది. ఓ పరశురామ, జ్వలించిపోతున్న అగ్నిలాగా ఉన్న ఆ గర్భాన్ని గంగ ఎంతో బాధపడుతూ విడిచిపెట్టింది. అప్పుడు అగ్నిదేవుడు దాన్ని దర్శించి గంగతో ఇలా అన్నాడు, ఓ గంగ, ఆ గర్భం నీకు సుఖాన్ని కలిగించిందే? దాని రంగు ఎలా ఉంది? దాని రూపం ఎలా ఉంది? దాని తేజస్సు ఎలా ఉంది? ఇదంతా నాకు చెప్పు అని అడిగాడు. గంగ ఇలా అంది, ఓ పుణ్యాత్ముడా, ఆ గర్భం బంగారంలాగా ఉంది,
తేజస్సులో అది నీతో సమానంగా ఉంది. బంగారంలాగా నిర్మలంగా వెలుగుతోంది. అది పర్వతాన్నే ప్రకాశింపజేసింది. కమలాలతో కలువలతో ఉన్నటువంటి సరస్సులలాగా అది చల్లగా ఉంది. కదంబ కుసుమ పరిమళాలలాగా ఉన్న సుగంధాన్ని ప్రకటించింది. సూర్యకిరణాలు తాకినట్లుగా ఆ గర్భం యొక్క తేజస్కిరణాలు ఆ పర్వతాలపైనున్న పదార్థాలను తాకగానే అదంతా బంగారం అయిపోయింది. అన్ని వైపుల నుండి కనిపించింది. ఓ అగ్నిదేవ, నీ కుమారుడి రూపం అలా అద్భుతంగా ఉంది. సూర్యునితో అగ్నితో సమానమైన తేజస్సు కలవాడు, కాంతితో మరో చంద్రుని వంటివాడు అని చెప్పి ఆ గంగ అక్కడికక్కడే అంతర్ధానమైంది. ఓ పరశురామ, తేజస్వి అయినటువంటి అగ్ని కూడా దేవతల పనిని చేసి తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోయాడు. ఈ కర్మల వల్ల, గుణాల వల్ల ఋషుల దేవతలు కూడా ఈ లోకంలో అగ్నిని హిరణ్యకేతుడని పిలుస్తారు. ఆ హిరణ్యాన్ని ధరించినందువల్లనే భూమిని కూడా వసుమతి అంటారు. అగ్ని నుండి, గంగ నుండి పుట్టిన మహా తేజస్సు గల ఆ గర్భం దివ్యమైన రెల్లు పొదలపై పడి పెరుగుతూ అద్భుతంగా కనిపించింది. అప్పుడు ఆ తేజస్సు నుండి ఒక బాలుడు పుట్టాడు. బాలసూర్యుడి వంటి కాంతి గల ఆ బాలకుణ్ణి కృత్తికలు చూశారు. ఆ బాలుని తన కుమారునిగా భావించి పాలునిచ్చి పోషించారు. తతస్స కార్తికేయత్వం అవాప పరమద్యుతి స్కన్నత్వాత్ స్కందతాం చాపి గుహావాసద్గుహో భవత్. దానితో పరమ తేజస్వి అయినటువంటి ఆ బాలుడు కార్తికేయుడయ్యాడు. జారిన రేతస్సు నుండి పుట్టాడు కనుక స్కందుడయ్యాడు. గుహలో నివసించాడు కనుక గుహుడయ్యాడు. ఇలా అగ్ని సంతానంగా సువర్ణం పుట్టింది. ఆ బంగారంలో కూడా జంబూ నదంలో దొరికే బంగారం శ్రేష్టమైంది. జంబూ నదంలో అది దేవతలకు కూడా ఆభరణమైంది. అప్పటి నుండే ఇది జాతరూపం అని పిలువబడింది. అంటే రత్నాలతో, ఆభరణాలతో అదే ఉత్తమం. పవిత్రాలలో పవిత్ర ఉంగరం కూడా చేసి వేసుకోవచ్చట. అప్పుడు వాళ్ళు వేరే పవిత్రం వేసుకోవాల్సిన పని లేదు. దాంతో ఎన్ని అగ్ని కార్యాలు కానీ, అర్ఘ్యపాద్యాలు కానీ ఇవ్వచ్చట. దిన్నము తర్పణాదులు చేసుకోవచ్చట. అందుకనే కొంతమంది బంగారంతో పవిత్ర ఉంగరం చేసుకుంటారు. మంగళ ద్రవ్యాలకు కూడా మంగళ ద్రవ్యం అదే సువర్ణం. అదే అగ్ని స్వరూపం, ఈశ్వర స్వరూపం, ప్రజాపతి స్వరూపం కూడా. ఓ విప్రులారా, బంగారం పవిత్ర వస్తువులకే పవిత్రతను చేకూరుస్తుంది. ఇది అగ్ని స్వరూపం, సోమస్వరూపం. ఓ పరశురామ, పరమాత్మ, పితామహుడైనటువంటి బ్రహ్మ గతంలో బ్రహ్మ దర్శనాన్ని చెప్పగా విన్నాను. అప్పుడు దేవతలు ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టారు. రామ, ఒకప్పుడు ఈశుడు మహాదేవుడైనటువంటి రుద్రుడు వరుణ రూపాన్ని ధరించి వరుణుడి సామ్రాజ్యానికి రాజయ్యాడు. అప్పుడు అందరూ మునులు అగ్ని మొదలైన దేవతల రూపాన్ని ధరించి సమస్త యాగాంగాలు, వషట్కారాలు, రూపుదాల్చిన సామలు, వేల కొద్ది యజస్సులు ఋగ్వేదం అక్కడ చేరాయి. వేద లక్షణాలు, స్వరాలు, స్తోభాలు, నిరుక్తం, స్వరపంక్తులు, ఓంకారం, యాగనేత్రాలైన ప్రగ్రహ నిగ్రహాలు అక్కడ చేరాయి. వేదాలు, ఉపనిషత్తులు, విద్యలు, సావిత్రి అక్కడ చేరాయి. భగవంతుడైన శివుడు భూత భవిష్యత్తు వర్తమాన రూపాలను ధరించాడు. అప్పుడు పినాకపాణి అయిన శివుడు యాగాన్ని శోభింపజేశాడు. ఆ యాగంలో స్వయంగా తనను తాను ఆహుతిగా అర్పించుకున్నాడు. ఆ శివుడే స్వర్గం, ఆకాశం, పృథివీ, సమస్త శూన్యము, రాజు, సర్వ విద్యాధీశ్వరుడు, అగ్ని,
సర్వభూతపతి అయినటువంటి బ్రహ్మ, శివుడు, రుద్రుడు, వరుణుడు, అగ్ని, ప్రజాపతి మొదలైన పేర్లతో కీర్తించబడుతూ ఉంటాడు. ఈ విధంగా పూజ్యుడైనటువంటి పశుపతి యజ్ఞం సాగింది. తపస్సు, క్రతువులు, దీప్తవ్రత అయినటువంటి దీక్షాదేవి, దిక్కులు, దిక్పాలకులు, దేవపత్నులు, దేవకన్యలు, దేవదూతలు అక్కడ భాగస్వాములయ్యారు. వరుణ రూపాన్ని ధరించి ఉన్న శివుడి యాగానికి వచ్చే ఆ దేవతా స్త్రీలు ప్రసన్నులయ్యారు. బ్రహ్మ వారిని చూసి మోహించాడు. అప్పుడు ఆయన రేతస్సు నేలపై పడింది. పూషుడు ఆ రేతస్సుతో కలిసిన ధూళిని 2 చేతులతో భూమి నుండి పైకి తీసి ఆ అగ్నిలోనే పడేశాడు. యజ్ఞం సాగుతోంది. మళ్ళీ బ్రహ్మదేవుడికి రేతస్సు కలించింది. అప్పుడు బ్రహ్మదేవుడే దాన్ని స్వయంగా సురోమంతో తీసుకొని మంత్రాలు చదువుతూ నెయ్యిలాగా రేతస్సును హోమం చేశాడు. అలా ఆయన ఆ రేతస్సు నుండి ప్రాణి సముదాయాన్ని సృష్టించాడు. ఆ రేతస్సులోని రజోగుణ భాగం నుండి లోకంలో రజోగుణ ప్రధానులై ప్రాణులు పుట్టారు. తమో గుణాంశం నుండి తామస పదార్థాలు, స్థావరాలైనటువంటి వృక్షాదులు పుట్టాయి. సత్వగుణాంశ రాజస తామసాల రెండిటిలో వ్యాపించింది. ఆ సత్వగుణం తేజస్సు యొక్క నిత్య స్వరూపమై ఉంది. ఆకాశాదులు, ఆ బుద్ధి కార్యాలు, ఆ విధంగా సకల ప్రాణుల్లోని సత్వగుణం, ఉత్తమ తేజస్సు, ప్రజాపతి తేజస్సు నుండి పుట్టాయి. బ్రహ్మదేవుడు అలా అగ్నిలో హోమం చేసే సమయంలో 3 పురుషులు పుట్టారు. వారు తమకు కారణమైన ఆయా గుణాలతో పుట్టారు. బృక్కు అంటే అగ్ని జ్వాల నుండి పుట్టినవాడు, భృగు అయ్యాడు. అంగారం అంటే నిప్పు నుండి పుట్టినవాడు, అంగీరుడు అయ్యాడు. అంగారానికి ఆశ్రయమైన కొద్ది జ్వాల నుండి పుట్టినవాడు కవి అయ్యాడు. భృగువు జ్వాలలతో పాటు పుట్టాడు. కవి అంటే కవి ఋషి, ఈ కవులు కాదు. భృగువు జ్వాలలతో పాటు పుట్టాడు. అందువల్లనే ఆయన భృగు అయ్యాడు. భృగు అగ్ని మరీచుల నుండి పుట్టినవాడు కనుక మరీచుడయ్యాడు. ఆయన కుమారుడు కశ్యపుడిగా ప్రఖ్యాతి గడిచాడు. అంగారం నుండి అంగిరుడు, దర్భల సముదాయం నుండి వాలకిల్యులు పుట్టారు. అత్రేయం అంటే ఇక్కడే దర్భ సమూహం నుండి పుట్టినవాడే అత్రి అయ్యాడు. బూడిద రాసుల నుండి బ్రహ్మర్షి గణాలను పూజించే వైఖానసులు జన్మించారు. వారు తపస్సును, పాండిత్యాన్ని, గుణాలను ఇష్టపడుతూ ఉంటారు. అగ్ని యొక్క అశ్వుల నుండి అశ్వినులు పుట్టారు. వారు సుందరులుగా గౌరవించబడ్డారు. ఈ ఇతర ప్రజాపతులు అగ్ని యొక్క ఇంద్రియాల నుండి పుట్టారు. రోమకూపాల నుండి ఋషులు, చెమట నుండి ఛందస్సు, బలం నుండి మనస్సు పుట్టాయి. ఈ కారణం వల్లనే ఋషులు అగ్నిని సర్వదేవతా స్వరూపుడు అని కీర్తించారు. యజ్ఞ సమిధులు, వాటి రసాలు, మాసాలు, పక్షాలు, ఆహోరాత్రులు, ముహూర్తాలు అయ్యాయి. ధాతువుల్లో ఒకటైన అగ్నిలోని పిత్తమే ఉగ్ర తేజస్సు అయింది. అగ్ని తేజస్సును లోహితం అంటారు. ఆ లోహితం నుండి సువర్ణం పుట్టింది. దానినే మైత్రం అని తెలుసుకోవాలి. అగ్ని ధూమము నుండి వసువులు పుట్టారు. అగ్ని జ్వాలలే ఏకాదశ రుద్రులు. మహా తేజస్సు గల ఆదిత్యులు కూడా యజ్ఞంలోని ఇతరాంగాలు. ఆకాశంలోని నక్షత్ర మండలాల్లోని జ్యోతులు. లోకానికి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఆ అగ్నినే అక్షయ పరబ్రహ్మ అన్నాడు. అది అన్ని కోరికలను తీరుస్తుంది. అది రహస్యమని కూడా అన్నాడు. ఆ తరువాత వరుణ పవన స్వరూపుడైన శివుడు ఇలా అన్నాడు: ఇది నా దివ్య యాగం, నేనే ఇక్కడ యజమానిని. దేవతలారా, ముందు పుట్టిన ఆ భృగువు, అంగిరుడు కవి నా కుమారుడు. ఇందులో సంశయం లేదు. యజ్ఞఫలమంతా నాదే అని మీరు గ్రహించాలి అన్నాడు. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు: మీరు నా శరీరం నుండి పుట్టారు. నా ఆశ్రయంలోనే బ్రహ్మ వీరిని సృష్టించాడు కనుక వారు నా కుమారులే అయి ఉన్నారు. వరుణ రూపాన్ని ధరించిన శివుడికి అధికారం లేదు అన్నాడు. అప్పుడు జగద్గురువు, లోకపితామహుడైనటువంటి బ్రహ్మ ఇలా అన్నాడు: వారు నా కుమారుడు. నా వీర్యాన్ని ఆహుతి చేస్తూనే వారు పుట్టారు. నేను యాగానికి కర్తను.
నేనే రేతస్సును హోమం చేసింది. బీజం ఎవరిదో, ఫలం కూడా వారిదే అయి ఉంటుంది కదా. మీరు నా వల్లే పుట్టినట్లు అయితే మీరు నా కుమారులే అవుతారు అన్నాడు. ఆ తర్వాత దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి సమీపించి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అన్నారు: భగవంతుడా, మేమందరము చరాచర స్వరూపమైనటువంటి ఈ జగత్తు అంతా నీ సంతానమే అయి ఉంది స్వామి. కనుక ఈ అగ్ని వరుణ రూపధారి అయినటువంటి ఈశ్వరుడు, వీరికి కూడా వారి కోరికలు తీరేలాగా చూడన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుమతితో జలాధిపతి అయినటువంటి వరుణుని రూపంలో ఉన్న శివుడు భృగువును కొడుకుగా స్వీకరించాడు. ఆ ఈశ్వరుడే అంగిరుడితో నువ్వు అగ్ని కుమారుడవు అని చెప్పాడు. ఆ తర్వాత తత్వవేత్త అయిన పితామహుడు కవిని కుమారునిగా స్వీకరించాడు. అప్పుడు సంతానం వృద్ధి చేయాలనే నియమం గల భృగువు వారుణ నామంతో ప్రసిద్ధికెక్కాడు. అంగిరుడు, ఆగ్నేయుడిగా కవి బ్రహ్మనామంతో ప్రసిద్ధులయ్యారు. భృగువు, అంగిరసుడు లోకంలో లోక విస్తారకులు అని భావించబడ్డారు. ఈ విధంగా ఈ ముగ్గురు ప్రజాపతులు మిగిలిన అందరూ కూడా వారి సంతానమే అయి ఉన్నారు. ఈ ప్రపంచమంతా వారి సంతతియే అని గ్రహించు. భృగువుకు 7 కొడుకులు. వారందరూ భృగువు గుణాల వంటి గుణాలు గలవారు. చవనుడు, వజ్రశీర్షుడు, శుచి, ఔర్వుడు, శుక్రుడు, వరుణుడు, సవనుడు అనేవారు ఆ 7 ఇలా భృగు వంశీయులందరూ వారుణులే. నువ్వు కూడా ఆ వంశానికి చెందిన వాడివే. అంగీరుడికి 8 మంది కొడుకులు. వారు కూడా వరుణ యజ్ఞ సంజాతులు కనుక వారుణులు అని పేరు. వారే బృహస్పతి, ఉతథ్యుడు, పయస్సుడు, శాంతి, ఘోరుడు, విరూపుడు, సంవర్తుడు, సుధన్వుడు. ఈ 8 మంది అగ్నివంశంలో పుట్టారు. అందరూ జ్ఞాననిష్ఠులు, శోక రోగరహితులు. బ్రహ్మపుత్రుడైన కవికి 8 మంది కొడుకులు. వారికి కూడా వారుణులని పేరు. వారంతా బ్రహ్మవేత్తలు, శుభలక్షణాలు, పుత్రులకు తగిన గుణాలు గలవారు. కవి, కావ్యుడు, దృష్ణుడు, శుక్రుడు, భృగువు, విరజుడు, కాశీ, ఉగ్రుడు అనేవారు. ఈ 8 మంది కవి కొడుకులు. వీరు విశ్వమంతా వ్యాపించున్నారు. వీరందరూ ప్రజాపతులు, ప్రజాగుణ సంపన్నులు కాబట్టి ప్రజలు. ఇలా విశ్వమంతా అంగిరుడు, కవి, భృగు వంశీయులతోనూ వారి సంతాన పరంపరంతో వ్యాపించింది. ప్రభువు వరుణ రూపుడైనటువంటి ఈశ్వరుడు కవిని, భృగువును ముందు పుత్రులుగా స్వీకరించినందువల్ల వారికి వారుణులని పేరు వచ్చింది. జ్వాలులు గల అగ్ని అంగీరుడిని పుత్రునిగా స్వీకరించడం వల్ల ఆ వంశంలోని వారంతా అంగీరసులని పిలువబడ్డారు. గతంలో దేవతలు పితామహుడైన బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని ఇలా అన్నారు: ఈ భృగువు మొదలైన వారి వంశాల్లో పుట్టినవారు జగదీశ్వరులై ఉంటారు. వారు తమ సంతానంతో మమ్మల్ని తరింపజేస్తారు. ఆ ప్రజాపతులందరూ మహాతపస్సులు. ఇప్పుడు నీ అనుగ్రహంతో వారు ఈ లోకాన్ని ఉద్ధరించాలి. అలాగే వీరంతా వంశకర్తలు, తేజోవర్తకులు, వేదవేత్తలు, కృతార్థులు కావాలి. ప్రజాపతుల వంశంలో పుట్టిన ఈ సౌమ్య మహర్షులు దేవతల పక్షంలో ఉంటూ తపస్సు, బ్రహ్మచర్యాల ఫలాన్ని పొందాలి. మేమందరము వీరు కూడా నీ సంతతియే పితామహ. దేవతలకు, విప్రులకు కూడా నువ్వే కర్తవు. కశ్యపుడితో ప్రారంభించి భృగు వంశీయులమైనటువంటి మేమందరము నీ సంతానమే అని భావించు. మా లోపాలను మన్నించు. ఆ ప్రజాపతులందరూ ఈ రూపాలతోనే ప్రజలను సృష్టించారు. సృష్టి ప్రారంభం నుండి ప్రళయం వరకు వారు తమను తాము స్థిరం చేసుకుంటారు అన్నారు దేవతలు. అప్పుడు లోకపితామహుడైనటువంటి బ్రహ్మదేవుడు ప్రసన్నుడయ్యాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.